హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఇప్పుడు మనం దొండకాయ కూర కానీ బెండకాయ కూర కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొబ్బరి వేసుకుంటాం కదా. ఆ కొబ్బరి నేను ఇప్పుడు ఇవాళ అయితే నేను దొండకాయ కూర చేస్తున్నాను. క్యారెట్ కలిపి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అందులో నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కోర్స్గా. అదేంటంటే కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. సో అది నేను కోర్స్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు కూరలో వేయాలి. సో కొంచెం మాత్రం నేను సపరేట్గా ఇలా తీసి పెట్టుకున్నాను. కొంచెం ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్న దాంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే ఆవాల మెంతుల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసుకుందాం, ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా. సో అందుకే కొంచెమే కారం. అలాగే అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందాం. అంటే ఇంకా మనం వేరే పోపు కానీ స్టవ్ కానీ వెలిగించక్కర్లేదు. జస్ట్ నిమ్మకాయ పిండి వేసేయడమే. మనం ఉప్పు, కారం, ఆవాల మెంతుల పొడి వేసేసి ఇలాగా చేసేసుకోవాలి. ఇందులో ఉన్నది కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే అల్లం, కరివేపాకు. సో ఆ మిక్స్చర్లో ఎక్కువ కొబ్బరి ఉంటుంది, మనకి తెలుసు కదా. సో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ మన టిఫిన్స్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నూనె కూడా అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ కొబ్బరి, అల్లం, ఇన్స్టెంట్ కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి పచ్చడి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా. మనం అసలు స్టవ్ వెలిగించక్కర్లేదు, పోపు వేయక్కర్లేదు. బికాజ్ అన్నీ చక్కగా ఎలాగో కొబ్బరి ఎలాగో మనం మామూలుగానే చేసేస్తాం. కామన్గానే కొబ్బరి మనం ఏం వేయించాం కదా. సో అన్నీ రెడీగానే ఉన్నాయి కాబట్టి మనం ఎలాగో ఆవాల మెంతుల పొడి రోస్టెడే కాబట్టి ఉప్పు, కారం వేసేసాం. చక్కగా నిమ్మకాయ పిండేసాం. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మన కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇది మీకు షేర్ చేసేస్తాను తొందరగా, సో దట్ మీరందరూ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా, అసలు నూనెతో పని లేదు, స్టవ్తో పని లేదు, పోపుతో పని లేదు. అయినా సరే టేస్టీగా ఉండే పచ్చడి మీకు సొంతం అయిపోతుంది. సో తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఇది చూసాక కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మరి చేసుకోండి, గబగబా చేసుకోండి. బాయ్ అండి.